ప్రైజ్ ది లార్డ్. నా పేరు కిరణ్మయి. నాకు పీజీ సీట్ కావాలని నేను ప్రే చేయించుకున్నాను సుమిత్ పాస్టర్ గారితో. సో నాకు పీజీ సీట్ నువ్వు విజయం పొందుకుంటావు అని దేవుడు నాతో మాట్లాడినారు. కానీ నాకు ఫస్ట్ 2 కౌన్సిలింగ్స్లో సీట్ రాలేదు. 3rd కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది. సో అది ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ ఐజీకేవి కాలేజ్లో వచ్చింది. సో అప్పుడు కోవిడ్ టైం. సో నేను అక్కడికి వెళ్ళలేను కదా అని ఛత్తీస్గఢ్ అని భయపడినప్పుడు దేవుడు ఐ విల్ గో వెర్ ఎవర్ యూ విల్ గో ఐ విల్ బీ విత్ యూ అని అన్నారు. సో నేను అక్కడికి వెళ్ళలేను ప్రభా, మరి కోవిడ్ టైం లాక్డౌన్ అని ప్రే చేయించుకున్నప్పుడు దేవుడు 1 year అంతా ఇక్కడే కంప్లీట్ చేసుకోవడానికి సహాయం చేసినారు. నెక్స్ట్ నా రీసెర్చ్ వర్క్ టాపిక్ విషయంలో టమాటో క్రాప్తో రీసెర్చ్ వర్క్ చేయాలనుకుంటున్నారు అని మా గైడ్తో డిస్కస్ చేసినప్పుడు ఆయన టమాటో క్రాప్ వద్దు అని అన్నారు. కానీ దేవుడు ప్రే చేయించుకున్నప్పుడు ఏం చెప్పినారంటే యువర్ థీసిస్ విల్ బీ అప్రూవ్డ్ అని చెప్పినారు. సో నేను దేవుని మాట ప్రకారము టమాటో క్రాప్ పైన రీసెర్చ్ వర్క్ థీసిస్ రాసినాను. అది పీజీ థీసిస్ సక్సెస్ఫుల్గా వితిన్ టైంలో కంప్లీట్ అయ్యి పీడీసీ కూడా వితిన్ 15 daysలోనే నాకు వచ్చింది. దేవుని స్తోత్రం. పీజీ అయిపోయాక పిహెచ్డీ రావాలని పిహెచ్డీ కౌన్సిలింగ్కి వెళ్ళడానికి ముందు సుమిత్ పాస్టర్ గారితో ప్రే చేయించుకున్నాను. సో అప్పుడు యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పినారు, దేవుడు మాట్లాడినారు. సో కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు సీట్ రాలేదు. డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ ప్రే చేయించుకున్నాను. నేను ఎదిగించడం స్టార్ట్ చేస్తే ఎవరు ఆపలేరు అని దేవుడు మాట్లాడినారు. మోపప్ వేరే ఐసీఆర్ స్టూడెంట్ వాళ్ళు వెళ్ళిపోవడంలో 2nd కౌన్సిలింగ్లో సీట్ పెట్టారు. సో ఆ సీట్ ఎవరికి రాకుండా దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా 2nd కౌన్సిలింగ్లో ఆ సీటు